ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి వందనములు. ఆది కాండము నుండి మలాకీ గ్రంథం వరకు సారాంశం చూద్దాం. దేవుడు ఈ సృష్టిని 6 రోజుల్లో చేసి 6వ రోజున ఆదాము హవ్వను సృజించాడు. 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఆదాము హవ్వ నుండి సమస్త మానవ జాతి ప్రారంభమైంది. ఆదాము హవ్వలకు దేవుడు 2 కుమారులను అనుగ్రహించాడు. వారి పేర్లు కయ్యేను మరియు హేబేలు. దేవుడు హేబేలును మరియు హేబేలు అర్పించిన అర్పణమును అంగీకరించాడు, కానీ కయ్యేను హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదు కనుక కయ్యేను తెచ్చిన అర్పణమును అంగీకరించలేదు. ఈ కారణం చేత కయ్యేను అసూయపడి తన సహోదరుడైన హేబేలును చంపేశాడు. దేవుడు హేబేలుకు ప్రతిగా షేతు అను కుమారుణ్ణి ఆదాము హవ్వకు అనుగ్రహించాడు. షేతు వంశం నుండి నోవాహు పుట్టాడు. నోవాహు యొక్క వంశం నుండి అబ్రహాము జన్మించాడు. అన్య సంప్రదాయాలతో నిండిన అబ్రహాముతో దేవుడు మాట్లాడి, నీ సంతానమును గొప్ప జనముగా మారుస్తాను, నీ ద్వారా సమస్త జనులను దీవిస్తాను అని వాగ్దానం చేశాడు. దేవుడి మాటకి విధేయత చూపిన అబ్రహామునకు దేవుడు ఇస్సాకును అనుగ్రహించాడు. ఇస్సాకు మరియు రిబ్కాలకు దేవుడు ఏశావు, యాకోబులను కుమారులుగా అనుగ్రహించాడు. యాకోబు తన సహోదరుడైన ఏశావును మోసం చేశాడు కనుక ఏశావు చంపుతాడనే భయంతో యాకోబు తన మావయ్య అయిన లాబాను దగ్గరకు వెళ్ళి లేయాను, రాహేలును వివాహం చేసుకొని 12 మంది కుమారుల్ని కనెను. లేయాకు పుట్టిన కుమారులు రాహేలుకు పుట్టిన కుమారుడైన యోసేపుపై అసూయ చెంది ఐగుప్తు వర్తకులకు యోసేపును అమ్మేశారు. అదే దేశానికి యోసేపు తుదకు ప్రధానమంత్రి అయ్యాడు. కరువులో ఉన్న ఐగుప్తుని ఆదుకున్నాడు. కానాను దేశంలో కరువు వచ్చింది. అప్పుడు యాకోబు తన కుటుంబంతో కలిసి తన కుమారుడైన యోసేపు పిలుపు మేరకు ఐగుప్తుకు వెళ్ళారు. 70 మందితో ప్రవేశించిన యాకోబు వంశం తుదకు సుమారు 20 నుండి 30 లక్షల జనాంగంగా వర్ధిల్లారు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరముల బానిసత్వంగా జీవించారు. వీరు కలిగి ఉన్న బానిసత్వం నుండి విడిపించడానికై దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుని ఇజ్రాయేలీయులను బానిసత్వం నుండి విడిపించి వాగ్దాన భూమి వైపు నడిపించాడు. సుమారు 40 సంవత్సరముల అరణ్యంలో ప్రయాణం చేసిన ప్రజలైన ఇజ్రాయేలీయులకు త్వరలోనే ఒక రాజ్యం ఏర్పాటు పడుతుంది కాబట్టి ఆ రాజ్యానికి ఒక రాజ్యాంగం అనగా ధర్మశాస్త్రాన్ని దేవుడి వరకు అనుగ్రహించాడు. మోషే వారిని 40 సంవత్సరములు నాయకునిగా నడిపించినప్పటికీ తాను చేసిన పొరపాట్ల వల్ల వాగ్దాన భూమిలో అడుగు పెట్టకుండానే మరణించాడు. ఆ తరువాత యెహోషువ నాయకునిగా ఇజ్రాయేలీయులను వాగ్దాన భూమికి నడిపించి 25 సంవత్సరములు వారికి నాయకునిగా తన బాధ్యతను నిర్వహించి కన్నుమూశారు. ఆ తరువాత దేవుడు చేసిన సహాయాన్ని మర్చిపోయిన తరము ఒకటి పుట్టుకొచ్చింది. ఫలితంగా ఇజ్రాయేలు ప్రజలు తమ ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడ్డారు. అటువంటి సమయంలో ప్రజలను తిరిగి తన వైపుకు త్రిప్పుకోవాలని 12 మంది న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడు. సుమారు 350 సంవత్సరములు న్యాయాధిపతుల పరిపాలన కొనసాగింది. కానీ ప్రజలు తమ ఇష్టానుసారంగా జీవించడం మానలేదు. వీరిని సరిచేయాలని ఉద్దేశంతో పలుమార్లు శత్రువుల చేతికి దేవుడు వారిని అప్పగించినప్పటికీ వారి జీవితంలో ఎటువంటి మార్పు రాలేదు. అటువంటి దుర్దినాలలో గొడ్రాలుగా అవమానం ఎదుర్కొంటున్న హన్నా అను ఒక స్త్రీ దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసింది. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి సమూయేలును కుమారుడుగా దేవుడు అనుగ్రహించాడు. సమూయేలు ప్రవక్తగా, న్యాయాధిపతిగా, యాజకునిగా దేవుని సహాయంతో తన బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చాడు. ప్రజలందరూ తమకు రాజు కావాలని సమూయేలును అడిగారు. సమూయేలు దేవునికి ప్రార్థన చేశాడు. సమూయేలు ద్వారా సౌలును రాజుగా దేవుడు అభిషేకించాడు. కానీ సౌలు 40 సంవత్సరముల పాటు దేవునికి వ్యతిరేకంగా పరిపాలన చేశాడు. కానీ ఎన్నడూ దేవుడు తనను చూసి సంతోషించే విధంగా పరిపాలన అందించలేకపోయాడు. ఫలితంగా సౌలును తొలగించి ఆ స్థానంలో గొల్లవాడైన దావీదును రాజుగా దేవుడు అభిషేకించాడు. దావీదు 40 సంవత్సరముల పాటు దేవుని చిత్తానుసారంగా పరిపాలన అందించాడు. కృతజ్ఞతతో దేవుని మందిరాన్ని నిర్మించాలని ఆశపడ్డాడు. కానీ యుద్ధములు చేసి తన చేతులు రక్తము చిందించినందున మందిరము కట్టే అవకాశాన్ని దావీదు కోల్పోయాడు.
ఆ తరువాత నీ కుమారుడైన సొలొమోను నా మందిరాన్ని నిర్మిస్తాడు అని నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదుకు తెలియజేశాడు. రాజుగా అభిషేకింపబడిన సొలొమోను తన పరిపాలన ప్రార్థనతోనే ప్రారంభించి మందిర నిర్మాణాన్ని కూడా అద్భుత రీతిలో పూర్తి చేశాడు. కానీ ఎప్పుడైతే సొలొమోను స్థిరపడ్డాడో దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. స్త్రీల వ్యామోహంలో పడి అనేక మందిని పెళ్ళిళ్ళు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఫలితంగా దేవుడు పలుమార్లు సొలొమోనును గద్దించినప్పటికీ తన మనస్సు మార్చుకోలేదు. కనుక నీ రాజ్యాన్ని నీ దాసుడిని అప్పగింపబడమే కాకుండా నీవు చేసిన పాపిష్టి పనులను బట్టి నీ రాజ్యం 2 ముక్కలు కాబోతుందని దేవుడు సొలొమోనుకు తెలియపరిచాడు. ఫలితంగా ఇశ్రాయేలు రాజ్యము 2 రాజ్యాలుగా అనగా యూదా రాజ్యముగాను ఇశ్రాయేలు రాజ్యముగాను విడిపోయింది. ఇశ్రాయేలు రాజ్యంలో రాజులుగా పరిపాలించిన వారిలో ఒక్కరు కూడా మంచి పరిపాలన అందించలేకపోయారు. ఫలితంగా ఇశ్రాయేలు ప్రజలు ఇష్టానుసారంగా జీవించారు. కాబట్టి దేవుడు వారిని శత్రువైన అహష్వరాజుకు అప్పగించాడు. ఫలితంగా అహష్వరాజు 10 గోత్రముల వారిని బానిసగా తన రాజ్యానికి తీసుకుపోవడం జరిగింది. ఆఖరికి ఇశ్రాయేలు రాజ్యము బీడు భూమిగా మారిపోవడమే కాకుండా తగలబెట్టబడింది. ఇది ఇశ్రాయేలు రాజ్యము చేసిన పాపానికి ప్రతిఫలము. మరొక పక్క యూదా రాజ్యంలో మొత్తం 20 మంది రాజులు పరిపాలన చేయగా వారిలో 8 మంది రాజులు అద్భుతంగా పరిపాలన చేశారు. ఈ కారణంతో ఆ దేశము వర్ధిల్లుతూ ముందుకు సాగింది. కొంతకాలానికి పాపిష్టి రాజులు పరిపాలనలోకి రావడం ద్వారా దేవుని మాటలు దేవుని చిత్తాన్ని పట్టించుకొని పరిస్థితుల్లో ఇర్మియా అనే ప్రవక్తను దేవుడు పంపించి వారు చేస్తున్న పాపిష్టి పరిపాలనకు ప్రజలు చేస్తున్న పాపాలకు రాబో శిక్ష ఏమిటో క్షుణ్ణంగా దేవుడు ఇర్మియా ద్వారా వారికి తెలియజేశాడు. ఇర్మియా యూదా ప్రజలను హెచ్చరిస్తూ మీరు చేస్తున్న పాపిష్టి పనులను బట్టి దేవుడు మిమ్మల్ని బాబులోను రాజు చేతికి అప్పగించబోతున్నాడని హెచ్చరించాడు. తన ప్రజలు తన వైపు తిరగాలని దేవుడు ఎంతో ఆశపడినప్పటికీ ఎవరికి వారే ఇష్టానుసారంగా జీవించుచుండగా అది చూస్తూ తట్టుకోలేక దేవుడు వారిని శిక్షించాడు. ఫలితంగా బాబులోను రాజు వచ్చి యూదా రాజ్యాన్ని పూర్తిగా కాల్చివేసి యూదులను బానిసలుగా తన రాజ్యానికి తీసుకొని పోయాడు. అప్పటికి దేవుడు తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని 70 సంవత్సరముల తర్వాత కోరేషు రాజును ఏర్పాటు చేసుకుని తన ప్రజలైన యూదులను వారి దేశానికి తిరిగి పంపించే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. నిర్మించబోయే మందిరానికి కావలసినవన్నీ కూడా కోరేషు ద్వారా పొందుపరిచాడు. మరొక పక్క ఇశ్రాయేలు దేశాన్ని నాశనం చేసిన అశ్వర సామ్రాజ్యం ఈ భూమి మీద ఉన్నతమైన సామ్రాజ్యంగా చలామణి అవుతున్న రోజులలో మరొక సామ్రాజ్యం లేచింది. అదే బాబులోను సామ్రాజ్యం. ఈ బాబులోను సామ్రాజ్యం ప్రపంచాన్ని వణికించే సామ్రాజ్యముగా వర్ధిల్లుతున్నప్పుడు అశ్వర సామ్రాజ్యాన్ని కూడా గెలిచి దానిని స్వాధీనపరుచుకుంది. తద్వారా అశ్వరాజు సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. బాబిలోను సామ్రాజ్యం ప్రపంచాన్ని శాసించేటువంటి స్థాయికి చేరి ఉంది. బాబిలోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి బెల్షాజర్ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుని మందిరంలోని పవిత్రమైన పాత్రలను తెప్పించి దానిలోనే ద్రాక్షారసము పోసుకొని దేవుని దృష్టిలో బహు హేయమైనటువంటి పనులు చేశాడు. ఇటువంటి పనులకు పాల్పడినప్పుడు దేవుడు బెల్షాజర్ను శిక్షించాడు. పారసీక దేశాన్ని శాసిస్తున్న కోరేషుని లేవనెత్తాడు. పారసీక దేశం వచ్చి బాబిలోను సామ్రాజ్యాన్ని అతలాకుతలం చేసింది. ఫలితంగా బాబిలోను సామ్రాజ్యం కుప్పకూలిపోవడంతో పారసీక సామ్రాజ్యము ఆనాడు ప్రపంచంలోని తిరుగులేని సామ్రాజ్యంగా పేరు పొందింది. బబులోనులో బానిసలుగా ఉన్న యూదులను తిరిగి యెరూషలేమునకు పంపుము, వారు నాకు దేవాలయమును నిర్మించెదరు అని దేవుడు కోరేషుకు సెలవీయగా, కోరేషు కాలంలో జెరుబాబెలు నాయకత్వంలో బానిసలుగా ఉన్న యూదులను బబులోను దేశము నుండి యెరూషలేమునకు సుమారు 50,000 మంది వచ్చారు. వారు మందిర నిర్మాణ పని ప్రారంభించగా కొన్ని ఆటంకాల వల్ల సుమారు 14 సంవత్సరములు మందిర నిర్మాణము ఆగిపోయింది. జెరుబాబెలు కాలంలో హగ్గాయి మరియు జకర్యా ప్రవక్తలుగా ఉన్నారు. వాళ్ళ ప్రేరేపణ వల్ల ధైర్యం తెచ్చుకొని సుమారు 21 సంవత్సర కాల వ్యవధిలో మందిర నిర్మాణాన్ని పూర్తి చేశారు. మందిరం అయితే నిర్మింపబడింది కానీ పరిచర్య మాత్రం జరగడం లేదు.
ఆ సమయంలో ఏజ్రా దేవుని చేత ప్రేరేపింపబడి అర్థశాస్త్ర సమయంలో యెరూషలేమునకు బయలుదేరి వచ్చే దారిలో లేవీయులను, యాజకులను, సేవకులను పోగు చేసి సుమారు 2000 మందితో యెరూషలేములో అడుగుపెట్టారు. ఏజ్రా ద్వారా మందిరంలో పరిచర్య మొదలైంది. కానీ యెరూషలేమునకు భద్రత లేకుండా పోయింది. అనగా చుట్టూ ఉన్న కాల్చివేయబడిన గోడలు తిరిగి నిర్మించబడలేదు. అదే అర్థశాస్త్ర పరిపాలనలో ఏజ్రా వచ్చిన 13 సంవత్సరముల తరువాత నెహెమియా యెరూషలేము గోడలు నిర్మించుటకు పంపబడ్డాడు. ఈ నెహెమియా అర్థశాస్త్రకు పానదాయకుడిగా ఉండేవాడు. యెరూషలేము చుట్టూ గోడలు నిర్మించుటకు గవర్నర్గా నెహెమియాను నియమించి ఆ రాజు నెహెమియాను పంపించాడు. నెహెమియా వచ్చి యెరూషలేము గోడలను నిర్మించాడు. అదే సమయములో ఏజ్రాను ధర్మశాస్త్రమును బోధించటానికి నెహెమియా పురి కలిపాడు. అప్పుడు మలాకి ప్రవక్తగా ఉన్నాడు. అలా వచ్చి దేవునికి ఇవ్వవలసినది ఇవ్వండి, అప్పుడు మీరు దీవించబడతారు అని మందిర పరిచర్యను ప్రోత్సహిస్తూ దేవుని పట్ల, దేవుని మందిరం పట్ల మక్కువ చూపిస్తూ త్వరలో నీతి సూర్యుడు వస్తాడని, యేసయ్య గూర్చి ఏలియా ఆత్మగలవాడు వస్తాడని, బాప్తిజం ఇచ్చు యోహాను గూర్చి ప్రవచించాడు. ఈ ప్రవచనముతో పాత నిబంధన ముగిసింది. పాత నిబంధన కాలము 3600 సంవత్సరములు. పాత నిబంధనలో మొత్తము 38 పుస్తకాలు ఉన్నాయి. బైబిల్ క్విజ్: విశ్వాసులకు తండ్రి అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.